ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయు తెలుగు వ్లాగ్స్. ఇంకా మీరు తమ్నెల్లో చూసినట్టు అహోబిలంలో మేము చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు కూడా చెప్పేస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తే ఆ టైమింగ్స్ కానీ అవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మేము బయలుదేరింది మహానంది నుంచి 12:31 ఆ టైంకి అహోబిలంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అహోబిలంకి అక్కడి నుంచి దగ్గరే, ట్రాఫిక్ ఉండదు కాబట్టి గంటన్నరలో అయితే వెళ్ళిపోతాము. కానీ అక్కడికి వెళ్ళలేకే 3 అలా అయిపోతుంది. ఇంకా కింద ఒక టెంపుల్ అయితే ఉంటుంది మనకి. ఇంతకీ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఎండలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. పిల్లలతో ట్రిప్ వెళ్ళేటప్పుడు అన్ని విధాలుగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ మేమైతే మార్నింగ్ నుంచి ఏం తినలేము. బయట అయితే టెంపుల్లో, మహానంది టెంపుల్లో మాత్రం పులిహోర ప్రసాదం అయితే తిన్నాము. అక్కడి నుంచి ఇంకా ఇక్కడిగో ఇలా జ్యూస్ తాగేసేసి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట. మహానంది నుంచి అహోబిలం వెళ్ళాలన్నా, యాగంటి వెళ్ళాలన్నా ఇంచుమించు సేమ్ హవర్స్ అయితే మనకి చూపిస్తుంటుంది. ఇంకా నేను యాగంటి వెళ్దామని చెప్పి అయితే అన్నాను. కానీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అహోబిలమే చూడండి అని చెప్పి అన్నారు. ఇంకా ఆయన కొంచెం కన్ఫ్యూజన్లో ఉండి అహోబిలంకి అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా ఈ టెంపుల్కి దగ్గరలోనే మనకి అన్నదాన సత్రం కూడా ఉంది. మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళి తినేసేసాము, ఎందుకంటే ఆకలితో చాలా ఉన్నాము. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇది మనకి బయట అయితే ఎంట్రన్స్. ఇక్కడైతే మనము లోపలికి వెళ్ళాక అసలు చూడండి, వీళ్ళందరూ ఎందుకు కూర్చున్నారా అనుకున్నాను. కానీ గుడి క్లోజ్ ఉందన్నమాట. ఇంకా అందరు వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు ఓపెన్ అయిపోతుందా అని చెప్పి. కానీ ఆ టెంపుల్ ఓపెన్ చేసే వరకు మనం ఆ చుట్టుపక్కల చూసుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఆ కట్టడాలు అవన్నీ. ఆ స్తంభాల మీద శిల్పకళలు ఎంత అందంగా ఉంటాయంటే ఇంకా చెప్పలేము మాటల్లో. ఇంకా టెంపుల్ అయితే పంతులు గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు. నేనేమో ఇక్కడ కూర్చొనే ఉన్నాను. అలానే అందరు వెళ్ళినా నెట్టుకొని వెళ్ళలేరు కదా, అందరు వెళ్ళాక వెళ్ళొచ్చులే అని చెప్పి ఆగాను. ఏమైంది రెడీ? ఇంకా మార్నింగే మహానందిలో దర్శనం చేసుకొని ఇంకా కార్లో జర్నీ అలా చేసి అక్కడక్కడ ఆక్కుంటూ వచ్చినాం. కానీ కొంచెం నీరసంగా ఉండే, కానీ దర్శనమైన తర్వాత అయితే చాలా బాగా అనిపించింది మనసుకి. టెంపుల్ చూసారు కదా, చాలా బాగుంది. ఎనర్జీ వచ్చింది ఫ్రెండ్స్, ఎనర్జీ. దేవుడి దర్శనం అయినాక ఎనర్జీ వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనము ఎగువ అహోబిలంకి అయితే వెళ్తాము. ఇక్కడ 9 నవ నారసింహ అవతారాలు అయితే మనం చూడొచ్చు టెంపుల్స్ లో. ఎగువ అహోబిలంలో ఏంటంటే కొండ మీద వెలుస్తాడు దేవుడు. ఆయన స్వయంగా వెలుస్తాడు అనమాట, ప్రహ్లాదుడు గురించి. ఇంకా చుట్టూ అంతా నల్లమల్ల అడవులు అనమాట. అసలు రూట్ కూడా చాలా బాగుంది. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి ఇక్కడే సంహరించారని చెప్పి అయితే ఈ ప్రదేశంలోనే అనుకుంటారు. కానీ ఇక్కడ వెళ్లే దారిలో అయితే జలపాతాలు, ప్రకృతి అందాలు అన్ని మనకి ఆకట్టుకుంటాయి అన్నమాట. ఇక్కడ 9 అవతారాలు అన్నాను కదా, ఆ 9 అవతారాలు ఏంటంటే 1 జ్వాలా నరసింహ, 2 అహోబిల నరసింహ, 3 మాలోల నరసింహ, 4 క్రోధ నరసింహ, 5 కారంజ నరసింహ, 6 భార్గవ నరసింహ, 7వది యోగానంద నరసింహ, 8వది ఛత్రవట నరసింహ.
9వది వచ్చేసి పావన నరసింహ. అయితే ఇప్పుడు మీకు 9 నరసింహ అవతారాల గురించి చెప్పాను కదా పేర్లు. ఈ 9 అవతారాలు మనం చూడాలంటే హాఫ్ డే నుంచి వచ్చాం మేము. ఈ హాఫ్ డేలో ఎక్కడ చూడడానికి కుదురుతుంది? గుడి ఆల్మోస్ట్ క్లోజింగ్ 4 అంటారు, కొంతమంది 3 అంటారు, కొన్ని టెంపుల్స్ ఏమో 6కి లాస్ట్ అంటారు. ఇప్పుడు మేము చూసొచ్చిన టెంపుల్ 8 లాస్ట్ అంటారు. మనకి టైం ఉంటే 2 డేస్ పెట్టుకోవాలి చిన్నపిల్లలు ఉంటే, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోతారు కాబట్టి. ఇంకా లేదు 1 డేలోనే మనం చూడాలంటే మార్నింగ్ 6కి స్టార్ట్ చేయాలన్నమాట. 6కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా మనకి ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది 1 డేలో. ఇంతకీ అహోబిలం అనే ఈ ఊరికి పేరెలా వచ్చిందంటే, ఆయన ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోతారనమాట హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత. అప్పుడు అందరూ అహోబలం అహోబలం అంటారు. ఆ అహోబలంని అహోబిలంగా అయిపోయిందనమాట ఈ టెంపుల్. ఇంకా మనకి కింద టెంపుల్ చూసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి చాలా తొందరగా వచ్చేసాము, పెద్ద టైం ఏం లేదు. ఇక్కడ ఇగో కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక్కటి వచ్చేసి 4000 అంట. పెద్దవాళ్ళు ఉంటారు కదా, పైకొచ్చి చూడలేరు కాబట్టి, నడవలేరు కాబట్టి వాళ్ళ కోసము ఇందులో కూర్చోపెట్టుకొని అయితే తీసుకెళ్తారు. ఒక్క పర్సన్కి వచ్చి 4000. వాళ్ళ ఒళ్ళో ఒక పిల్లలు ఎవరైనా కూర్చుంటే మళ్ళీ ఎక్స్ట్రా 1000 తీసుకుంటారు. ఇంకా మన ఏజ్ లాంటి వాళ్ళైతే మంచిగా నడుచుకుంటూ చూడొచ్చు ఓపిక్గా. కానీ చిన్న పిల్లలు ఉన్నోళ్ళైతే చాలా కష్టము. ఇట్లా మా చిన్నోడు లాంటి పిల్లలు ఉంటే. ఇంకా మా పెద్దోడైతే ఎనర్జీగానే నడుస్తున్నాడు. వాడైతే ఉగ్రస్తంభం దాకా పోదామని వాడు ఫుల్లుగా ఉండే అనమాట. కానీ పాపం వాడు అనుకున్నదైతే ఏది జరగలేదు. ఇక్కడ మనకి పైకి ఎక్కగానే బోర్డు కనిపిస్తుంది ఏమేమి టెంపుల్స్ చూడాలి అని చెప్పి. ఇక్కడ పైన అయితే 4 టెంపుల్స్ ఉంటాయి. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 అని ఉంది కదా, ఇవన్నీ పైన ఉంటాయి. ఈ 5th వన్ కారంజ నరసింహ మీకు తర్వాత చూపిస్తాను. ఈ భార్గవ నరసింహ టెంపుల్, ఇంకో పక్కన వచ్చేసేసి యోగానంద, ఇంకొకటి వచ్చేసేసి చిత్రవట నరసింహ, తర్వాత లాస్ట్ వచ్చి పావన నరసింహ. పావన నరసింహ వెళ్ళాలంటే అక్కడికి మన వెహికల్స్లో అయితే అలో చేయరు. ఆ రూట్ చాలా డేంజర్గా ఉంటుందంట. అక్కడ జీప్ లాంటి వాటిలో తీసుకెళ్తారు. ఇక్కడైతే అసలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా సీతాకోక చిలుకలు అయితే కొన్ని లక్షల్లో ఉంటాయితే విన్నాను. నేనైతే ఆ ప్లేస్ కూడా మిస్ అయిపోయాను అనమాట, చూడలేకపోయాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము దర్శనానికి. ఇగో ఇక్కడే రక్తగుండం కూడా ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు. కానీ ఇక్కడ టైమింగ్స్ చూడండి, ఉగ్రస్తంభం మరియు జ్వాల నరసింహస్వామి సన్నిధి. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి చూసారు కదా మీరు కూడా. అంటే 3 తర్వాత లోపలికి అలో చేయరు. అంటే ఇప్పుడు మెయిన్ టెంపుల్ మనం వెళ్తుంది, మెయిన్ టెంపుల్. ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్స్ అవి చాలా కిలోమీటర్స్ దూరంలో ఉంటాయన్నమాట. అవన్నీ చూడడానికి కుదరదు, ఎందుకంటే అంత అడవి ప్లేస్ కదా, చీకటి అయిపోతుంది. అందుకనే మళ్ళీ దారిలో కూడా మనకి తినడానికి ఏం దొరకవు, అమ్మరు కూడా అక్కడ. ఇంకా అడవి ప్లేస్ కాబట్టి అక్కడ అలో అయితే లేదనమాట. ఏదున్నా మార్నింగ్ టైంలోనే. ఇక్కడ మా ఊరు చూసారా, బొట్టు పెట్టించేసుకొని లోపల దర్శనానికి అయితే అందరం వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడు మా టైంలోనే, మేము వచ్చిన టైంలోనే ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు. కానీ లోపలికైతే అలో అయితే చేస్తలేరు. అంటే మెయిన్ టెంపుల్ తర్వాత దాటినాక పంపించట్లేరు అనమాట. ఇంకా మేము మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఆ కొండ కింద మనకి యాదగిరిగుట్టలో కనిపించినట్టు కొండల కింద నరసింహస్వామి ఎంత బాగా కనిపిస్తాడో అలా అనమాట. మొత్తం పైన కొండంతా బ్లాక్ లాగా ఉంటుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఇలాంటి టెంపుల్స్ మనం కంపల్సరీ చూడాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము ఇలా బయటకు వచ్చి కొంతసేపు అయితే కూర్చున్నాము. ఇంకా మనకి బ్యాక్ సైడ్ మార్నింగ్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే లోపల ఏం దొరకవు అనమాట. పైన ఒక టెంపుల్, మెయిన్ టెంపుల్ ఉంది, అది చూసాము. ఈయన నా మాట వినకపోవడం వల్లనే ఇలా 2-3 టెంపుల్స్ చూసినాము. మిగతా ఒక 7 టెంపుల్స్ వరకు మేము ఏం చూడలేము. అది కేవలం ఈయన ఐడియా టెక్నాలజీ అనమాట. అందుకే మూతలా పెట్టుకున్నాడు. ఏ టెంపుల్ అయినా 4కి క్లోజ్ ఇక్కడ. ఇంకా ఇప్పుడు మేము యాగంటి పోతున్నాం. యాగంటి నేను మంచిగా యాగంటి పోదామన్నా. విన్నారు కదా నా మాటల్లో ఆయన మీద కోపము. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇంకా నరసింహావతారాలు చూడలేకపోయామని. ఇదైతే మనం పైన దర్శనం చేసుకున్నాక కిందకు వచ్చే రూట్లోనే ఉంటుంది శ్రీ కారంజన నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ మనకి స్వామివారు బాణం పట్టుకొని అయితే కనిపిస్తారు. ఈ టెంపుల్ కూడా క్లోజే, ఎందుకంటే టైం అయిపోయింది కదా. ఏ టెంపుల్ అయినా చెప్పాను కదా 4, 3 ఇలా టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కనీసం ఇక్కడైనా ఆపితే మేము కనీసం టెంపుల్ అయినా చూస్తాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు యూస్ఫుల్ అన్న అవుతుంది మాకు అని చెప్పి ఆపితే
అర్థమైంది కదా. మార్నింగ్ వచ్చామంటే ఒక డేలో చూసుకోవచ్చు. ఇలా ఆఫ్టర్నూన్ అలా వచ్చామంటే మాత్రం 2 డేస్ కంపల్సరీ. ఎగువ అహోబిలంలో అయితే ఈవినింగ్ అస్సలు కుదరదు. 1 డేలో అయితే ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ కల్లా అన్ని టెంపుల్స్ కవర్ చేసేయచ్చు. ఈ మిస్టేక్ మీరు కూడా చేయకండి. నేను చెప్పింది మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.